వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత జార్ఖండ్లోని 4 జిల్లాలకు తొలిసారి రైలు సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. కుంటి, సిమ్దేగా, గుమ్లా, ఛత్రా జిల్లాలను రైలు మార్గంతో అనుసంధానించనున్నట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాంచీ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ రైల్వే ప్రాజెక్టు కోసం ప్రాథమిక సర్వేను నివేదికను పూర్తి చేసినట్టుగా తెలిపింది. డిపిఆర్ ను రైల్వే బోర్డుకు పంపినట్టుగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రాంచీ, లోహార్దాగా రైలు మార్గంతో గుమ్లా, కుంటి, సిమ్దేగా జిల్లాలను అనుసంధానిస్తారు. అలాగే రాంచీ, హజారీబాగ్ రైలు మార్గంలో ఛత్రా జిల్లాను కలుపుతారు. జార్ఖండ్ రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు సర్వేను కంప్లీట్ చేసింది. లోహార్దాగా నుంచి గుమ్లా వరకు 55 కిలోమీటర్లు, గుమ్లా నుంచి సిమ్దేగా వరకు 43 కిలోమీటర్లు, హతియా నుంచి కుంటి వరకు 20 కిలోమీటర్లు, హజారీబాగ్ నుంచి ఛత్రా వరకు 42 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మిస్తారు. ఇక మరోవైపు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోని 7 జిల్లాల్లో కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టుల కోసం బడ్జెట్ ను గత ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 6,500 కోట్ల వ్యయంతో చేపట్టే 3 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీని విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు 385 ప్రీమియం ట్రైన్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో వందే భారత్, హంసఫర్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లున్నాయి. ఇక ప్రస్తుతం 136 వందే భారత్ రైళ్లు, 97 హంసఫర్, 8 తేజస్ రైళ్లు, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి 144 రైళ్లు ఉండగా వీటిలో ప్రయాణం చేయొచ్చని పేర్కొంది. రాజధాని, శతాబ్ది, దురంతో కేటగిరీలోని 144 ప్రస్తుత రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజా నిర్ణయంతో దేశంలోని అన్ని జోన్లలోని 385 రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ కింద ప్రయాణానికి టికెట్స్ ను బుక్ చేసేందుకు వీలుంటుంది. ఉద్యోగులు ఎల్టీసీ కింద స్వస్థలాలు దేశంలోని ఏదైనా గమ్యస్థానానికి ప్రయాణం చేయొచ్చు. వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో తక్కువ, మధ్యస్థ దూరంగా ఉండే ప్రయాణాలకు లెవెల్ 1, 11 వరకు ఉన్నటువంటి ఉద్యోగులు చైర్ కార్ ప్రయాణాలు చేయొచ్చు. లెవెల్ 12 అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు ఈ రైళ్లలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ప్రయాణానికి అర్హులు. లెవెల్ 12 అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు సుదూర ప్రయాణాలకు ఏసీ సెకండ్ క్లాస్ లో ప్రయాణించొచ్చు. లెవెల్ 6 నుంచి 11 వరకు ఉద్యోగులు ఏసీ సెకండ్ క్లాస్ లో, ఇక లెవెల్ 5 అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు ఏసీ థర్డ్ క్లాస్ లో ప్రయాణాలు చేయొచ్చని వివరించింది. ప్రభుత్వ ఉద్యోగులు 4 ఏళ్ల వ్యవధిలో దేశంలోని ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఎల్టీసీ పథకం ఉపయోగపడుతుంది. ఇక ఇందులో రాయితీ ఇస్తారు. ఉద్యోగులు ప్రతి 2 ఏళ్లకోసారి స్వస్థలాలతో పాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్ లో బయలుదేరి తిరిగి అదే నెల 22న హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ లను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ ప్యాకేజీని రూపొందించింది. ఎకానమీ క్లాస్ లో పెద్దలకు 23,035 రూపాయలు, 11 ఏళ్లలోపు పిల్లలకు 22,140 రూపాయలుగా టికెట్ ఛార్జీలు నిర్ణయించారు అధికారులు. ఫిబ్రవరి 15వ తేదీన సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ రైలు 18న యూపీలోని ప్రయాగ్రాజ్ కు చేరుకుంటుంది. 19న వారణాసిలో కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను భక్తులు దర్శించుకుని అదే రోజు ప్రయాణికులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 20న అయోధ్య చేరుకుంటారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం రైలు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక 22న రాత్రి వరకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, ఛత్రపూర్, కుర్ధా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసూర్ స్టేషన్స్ లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఫ్రెషర్స్ కు ఐటీ కంపెనీలైన విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో భారీ సంఖ్యలో ఫ్రెషర్స్ ను తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాయి కంపెనీలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా ప్రకటించాయి. ఇక ఐటీ మేజర్ విప్రో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 10,000 నుంచి 12,000 జాబ్ ఆఫర్స్ చేస్తోంది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో విప్రో దాదాపు 12,000 మంది ఫ్రెషర్స్ ను క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకునే ప్లాన్ చేస్తోంది. కంపెనీ Q3 రిజల్ట్స్ ప్రకటించిన సందర్భంగా ఆ కంపెనీ చీఫ్ HR ఈ విషయాన్ని ప్రకటించారు. ఇన్ఫోసిస్, TCS కంపెనీలు కూడా భారీ ఎత్తున రిక్రూట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాయి. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్ఫోసిస్ దాదాపు 20,000 కొత్త ఉద్యోగులు తీసుకోబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా TCS కూడా ఈ ఏడాది కొత్త గ్రాడ్యుయేట్స్ ను నియమించుకోబోతున్నట్టుగా ప్రకటించింది. ఐటీలో గత కొంతకాలంగా రిక్రూట్మెంట్స్ లేక అభ్యర్థులు నిరుత్సాహంతో ఉన్నారు. తాజాగా టాప్ ఐటీ కంపెనీలైన TCS, ఇన్ఫోసిస్, విప్రో కొత్త రిక్రూట్మెంట్ ప్లాన్స్ ప్రకటించడం అభ్యర్థులకు శుభసూచకం. అయితే ఎక్కువ శాతం క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫ్రెషర్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నట్టుగా పేర్కొంది. పర్యాటకులకు థాయిలాండ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై క్యాసినోలను ఆ దేశంలో చట్టబద్ధం చేయాలంటూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు థాయ్ కేబినెట్ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించినట్టుగా ప్రధాని పెంతుంటాన్ తెలిపారు. దేశంలో టూరిజం కు ఊతమివ్వడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పడేయడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. థాయిలాండ్ లో బాక్సింగ్, హార్స్ రేసింగ్ వంటి మీద బెట్టింగ్ చేయడానికి అనుమతి ఉంది. కానీ ఇప్పటి వరకు క్యాసినోలకు చట్టబద్ధం లేదు. ఇక ప్రభుత్వమే అధికారికంగా ఇప్పుడు వీటికి అనుమతిస్తూ ఉండడంతో దేశంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, అక్రమ గ్యాంబ్లింగ్ కూడా తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది తప్పకుండా థాయ్ సమాజానికి లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని PM పేర్కొన్నారు. దేశంలో స్థిరమైన పర్యాటకానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇక ఈ బిల్లు ఆమోదం పొందితే ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్ ల పేరుతో క్యాసినోలకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఈ కాంప్లెక్స్ లో హోటల్, కన్వెన్షన్ హాల్స్, మాల్స్, థీమ్ పార్కులతో పాటు క్యాసినోను కూడా నిర్వహించుకోవచ్చు. అయితే 20 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే క్యాసినో లోపలికి అనుమతి ఇస్తారు. విదేశీయులు ఈ క్యాసినోలకు ఉచితంగానే వెళ్లవచ్చు. కానీ థాయిలాండ్ దేశస్తులు మాత్రం 5,000 బాట్లు అంటే 12,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లును మొదటిగా ఆఫీస్ ఆఫ్ కౌన్సిల్ స్టేట్ కు రివ్యూ కోసం పంపుతారు. ఆ తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.